కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నుంచి ఎవరికీ చుక్క నీరు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2027 నవంబర్ నాటికల్లా దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రస్తావించారు. కృష్ణా గోదావరి నీటి వాటాల విషయంలో పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలోనున్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తామని తెలిపారు. దేవాదులకు ప్రత్యేకంగా అదనపు నిధులు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రాజెక్టుని 2001లో కొంత కన్సెప్షన్ జరిగింది. ఇప్పుడు 2026 మరి చాలా మంది ముఖ్యమంత్రులు మారినరు. కానీ నా దృఢ నమ్మకం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాదుల ప్రాజెక్టు సంపూర్ణ రూపంలో 2027 చివరిలో పూర్తయి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి గోదావరి నది జలాలు అందజేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నార్త్ తెలంగాణలో చాలా జిల్లాలకి ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా జరుగుతుంది. మరి వరంగల్ నగరానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచే సప్లై చేయడం జరుగుతుంది.